సో హై ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో మనం కస్టమ్ కాలమ్స్ని అండ్ ఎస్క్యూఎల్లో ఎలా క్రియేట్ చేస్తారు అండ్ డాక్స్లో కూడా సమ్మరైజ్ ఫంక్షన్తో పాటు సెలెక్టెడ్ కాలమ్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ విధంగా మనం కస్టమ్ కాలమ్స్ క్రియేట్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఈ యొక్క సెషన్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అని అనిపించినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో నేను ఇందులో 2 కాలమ్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఒకటి కంట్రీ, రెండోది వచ్చేసి ప్రొడక్ట్. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్ ఇట్. మనకు మొత్తం 2 కంట్రీస్ అనేది వచ్చాయి, 2 కాలమ్స్ అనేది రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ గ్రూప్ బై కంట్రీ, దెన్ ప్రొడక్ట్, ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, ఈ రెండింటిని నేను గ్రూప్ బై చేయడం జరిగింది. ఇప్పుడు కస్టమ్ కాలమ్ చేయాలంటే జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్. సో కంట్రీ అండర్స్కోర్ న్యూ is equal then product underscore new is equal. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి, ఇలాగ మనము కస్టమ్ కాలమ్స్ అనేది SQL లో క్రియేట్ చేయవచ్చు. సేమ్ ప్రాసెస్ని డాక్స్ లో ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సమ్మరైజ్ టేబుల్ నేమ్. నేను సింటాక్స్ పరంగా వెళ్తున్నాను, చూడండి. ఓకేనా, సమ్మరైజ్ అనేది సింటాక్స్ పరంగా వెళ్తున్నాను. నెక్స్ట్ ఫినాన్షియల్ టేబుల్ నేమ్, తర్వాత మనం ఏ కాలం అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్. తర్వాత నెక్స్ట్ ఇంకొక కాలం అనుకున్నాం కదా, అదేంటి ప్రొడక్ట్ కాలం. క్లోజ్ ఇట్. సో ఒకసారి రీఫ్రెష్ చేస్తే చూడండి, ఈ విధంగా మనకి ఇది సమ్మరైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనం దీంట్లో ఏం చేస్తాం, కస్టమ్ కాలమ్స్ ని క్రియేట్ చేయాలి. అయితే సెలెక్ట్ కాలమ్స్. ఓకే, దెన్ ఇందులో కాలం నేమ్ కంట్రీ, న్యూ. ఓకే, ఇక్కడ కామా, దెన్ పర్టికులర్ కంట్రీ నేమ్, తర్వాత ప్రొడక్ట్ అండర్స్కోర్ న్యూ, ప్రొడక్ట్, క్లోజ్ ఇట్. సో ఒక్కసారి కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఈ విధంగా మనం కస్టమ్ కాలమ్స్ అనేది డాక్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. థ్యాంక్ యూ.